డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటి దగ్గర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు, ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే 50 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్తు వెలుగులు ఉన్నాయి అనంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు అందించడం వల్ల ఈరోజు గుండెల నిండా నిద్ర పోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్కన ఉండ్రు, నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది, మా అక్కలు ఆ పక్కన ఉండ్రు. ఇవాళ మా అక్కల్ని, మా చెల్లెళ్ళని, నీడికి వచ్చిన వాళ్ళని, మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాననన్న పెట్టేది, లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే 11 రూపాయలకు తెగ నమ్ముకునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టినాం. ఇవాళ 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు. ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు మా అక్కలు, మా చెల్లెళ్ళు. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ